నమస్కారం యోగా ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం. నా పేరు భానుప్రకాష్, యోగా ఆచార్య. ఈరోజు మనం అస్తమా కోసం యోగా ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా అస్తమా అంటే ఏంటి? అస్తమా అనే వ్యాధి ముఖ్యంగా లంగ్స్ డిజార్డర్లో అతి ముఖ్యమైన వ్యాధి. ప్రస్తుతం వింటర్ సీజన్ అవ్వడం వల్ల అస్తమా రోగులకు భయంకరమైన రోజులు రావడం అని భావిస్తూ ఉంటారు. కానీ ఏమాత్రం భయపడద్దండి. ఇప్పుడు చెప్తున్న యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీకు హ్యాపీగా ఈ వింటర్ సీజన్ని ఈజీగా మీరు ఫైట్ చేయగలుగుతారు. అస్తమా యాక్చువల్గా యోగా విషయానికి వస్తే అస్తమా ఎప్పటికీ మిమ్మల్ని భయపెట్టదు, బాధ పెట్టదు. ఎందుకంటే యోగాలో స్పెషల్గా అన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు యోగా ఆసనాలు చేయడం కానీ, ప్రాణాయామం చేయడం కానీ, ఇవన్నీ కూడా అస్తమాని ఈజీగా నార్మల్గానే. ఎందుకంటే లంగ్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటే అస్తమా గురించి బెంగ ఎందుకు? అస్తమాని కంట్రోల్ చేసే విధానంలో మనకు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లంగ్స్ని శుద్ధి చేయాలి. లంగ్స్లో ఏదైతే అలర్జీ ఇరుక్కుపోయిందో, కఫం పాళ్ళు అంటారు కదా, దాని మ్యూకస్ పాళ్ళు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా బ్రీత్ వెళ్ళదు. ఎక్కువగా సర్టెన్ రిక్వైర్డ్ లెవెల్లో, అడెక్వేట్ లెవెల్లోనే మ్యూకస్ ఉండాలి లంగ్స్కి. ఎక్కువైతే అది ఆటోమేటిక్గా అస్తమాకి లీడ్ చేస్తుంది. నవేడేస్ ఏంటంటే ఆటోమేటిక్గా పొల్యూషన్లో తిరుగుతున్నాం కదా, సో ఆ డస్ట్ అంతా లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ డస్ట్ అలర్జీ అంటారు. ఇంకొన్నాళ్ళకి అది మెల్లమెల్లగా అస్తమాగా కూడా కన్వర్ట్ అవ్వచ్చు, చెప్పలేదు. కాబట్టి అస్తమాని కంట్రోల్ చేసుకోవడం కోసం అంటే ముందుగా లంగ్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పూర్తిగా ప్యాసేజ్ అంతా బ్రాంకైటిస్ అంటారు, అది కూడా నెక్స్ట్ లెవెల్, చిన్నపాటి లెవెల్ అస్తమా కంటే. ఈ బ్రాంకియోలై మొత్తం ఈ బ్లాకేజ్ అంతా క్లియర్ చేయాలి లంగ్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లియర్ చేసేది. కాబట్టి మనం కపాలభాతి ద్వారా ఈ నాస్ట్రల్స్ సైనసైటిస్ లెవెల్లో కంట్రోల్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ ఇక్కడికి దించి తర్వాత ఉజ్జయి ప్రాణం ద్వారా లంగ్స్ కెపాసిటీ పెంచుతాం. ఎప్పుడైతే బ్రీత్ హోల్డ్ చేయగలుగుతుందో లంగ్స్ ఆటోమేటిక్గా అస్తమాని ఈజీగా కంట్రోల్ చేస్తారు. అదేం పెద్ద కష్టమే కాదు. ఎన్నెన్నో మందులు వాడతారు, ఎన్నెన్నో చేస్తారు. సింపుల్గా కాన్సన్ట్రేట్ చేయండి, బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఈజీగా సెట్ అవుతారు. కపాలభాతి ఈరోజు మనం అస్తమా కోసం కపాలభాతి, భస్త్రిక, తర్వాత ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. 3 ప్రాణాయామం, 3 ఆసనాలు చేద్దాం. ఈజీగా కంబ్యాట్ చేసేద్దాం, ఫైట్ చేద్దాం. ఎప్పుడైతే ఈ నేను చెప్పిన ప్రాక్టీస్ తర్వాత ఇంకొక క్రియ చెప్తాను, అది చేస్తే కంప్లీట్గా ఎరాడికేట్ చేయొచ్చు పూర్తిగా. అసలు మీరు అస్తమా అనేది నాకు ఉండేదే అనేది మీరు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు నాకు అస్తమా ఉండిందే, ఎందుకంటే యోగా ప్రాక్టీస్ అట్లాంటిది సంపూర్ణ శుద్ధీకరణ చేస్తుంది. ఇప్పుడు చేద్దాం ఒకసారి. సో ప్రాణాయామంలో ముందుగా చెప్పుకున్నట్టుగా కపాలభాతి రాసుకోండి కావాలంటే. కపాలభాతి, భస్త్రిక, తర్వాత ఉజ్జయి ప్రాణాయామ, తర్వాత మనం అర్ధమసేంద్రాసనం చేస్తాం. నాట్ ఓన్లీ ఫర్ డయాబెటీస్ బట్ ఆల్సో అస్తమా కోసం. తర్వాత హలాసన్, ఆ తర్వాత పవనముక్తాసనం, ఈ 3 ఆసనాలు రాసుకున్న తర్వాత అబ్డామినల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. నా కపాలభాతిలో ముందుగా అన్నిటికంటే ముందుగా కపాలభాతి చేస్తున్నాం. ఫస్ట్ శుద్ధీకరణ, బ్రెయిన్ని శుద్ధి చేయాలి. ఎందుకంటే ఆస్తమా ప్రాబ్లంలో బ్రెయిన్ కూడా అంటే స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువ అవడం వల్ల ఆటోమేటిక్ ఇంకా అస్తమా ఇంకా యాక్సిలరేట్ అవుతుంది దాని యొక్క ప్రాబ్లం. సో అస్తమాని కంట్రోల్ చేసే ముందుగా ఫస్ట్ బ్రెయిన్ కూడా స్ట్రెస్ దించేసేయండి. చూడండి, ఈ విధంగా లాస్ట్లో మళ్ళీ బాగా బ్రీత్ అవుట్ ఎక్స్టెండ్ చేయండి. ఒకసారి 60 స్ట్రోక్స్ చేసి బాగా రిలాక్స్ అవ్వండి. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి కపాలభాతి చేయాలి. చూడండి, కపాలభాతి ద్వారా కేవలం మ్యూకస్ డ్రై అవడమే కాదు, ఊపిరితిత్తుల్లో స్ట్రెంగ్త్ ఉండాలి, వాల్యూమ్ నింపుకునే శక్తి ఎక్కువ ఉండాలి. గాలి బాగా తీసుకోవాలంటే ఉన్న గాలి బయటికి వెళ్ళాలి బాగా. తద్వారా మీకు నాట్ ఓన్లీ అస్తమా, ఏ డిసీజెస్ అయినా దూరం వెళ్ళిపోతాయి. సరే, ఒకసారి చూడండి. ఈ విధంగా
3 రౌండ్లు 60 రౌండ్స్ చేసుకోవచ్చు కపాలపాతి. కాన్సన్ట్రేట్ చేయండి, బ్రెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, లంగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కపాలపాతి ద్వారా సైనసైటిస్ కంట్రోల్ ఉంటుంది, అస్తమా కంట్రోల్ ఉంటుంది, డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, డయాబెటీస్ పూర్తిగా తగ్గిపోతాయి. బీపీ ఉన్నోళ్ళు కొంచెం స్లోగా నెమ్మదిగా రిలాక్స్డ్గా చేయండి. మీకు వీలైతే ఎక్కడైనా యోగా సెంటర్లు దగ్గరలో ఉంటే నేర్చుకోండి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలని. తప్పులు చేయడం వల్ల, స్వీట్ చేయడం వల్ల ఇంకా హార్ట్ బీట్ ఇంకా పెరగచ్చు, తర్వాత బీపీ కూడా పెరగచ్చు. ఇది ఒక ప్రికాషన్ అండి. అస్తమా, బీపీ అస్తమా అని చెప్పాను కదా కపాలపాతి అని చెప్పి ఎక్కువగా స్పీడ్గా చేయకూడదు. ప్రాక్టీస్ కరెక్ట్గా ప్రాణాయామం చేస్తే ఇది పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుంది. భస్త్రికా ప్రాణాయామ. భస్త్రికా ప్రాణాయామం ద్వారా చూసారు కదండి. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకెళ్ళండి, శ్వాస వదులుతూ చేతులు లోపలికి ఇట్లా ఓపెన్ చేయాలి. చూడండి అస్తమాకు మెయిన్గా ఇట్లా ఛాతీ ఓపెన్ అవ్వాలి ఇట్లా బాగా. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్. ఈ విధంగా కనుక భస్త్రిక చేశారనుకోండి, లోపల వేడి అంతా పుట్టి మ్యూకస్ అంతా కరిగిపోతుంది. మీకు ఆయాసం, ఉబ్బసం ఏవి రావు. కేవలం అస్తమానే కాదు, న్యూమోనియా కూడా రాదు, బ్రాంకైటిస్ రాదు, ఏ లంగ్స్ సంబంధించిన ఏ రోగాలు రావు. ఇంత చర్నింగ్ చేస్తారు కదా, లోపల వేడి పుట్టి అక్కడ లంగ్స్లో బ్రీత్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది, లంగ్స్లో వాల్యూమ్ పెరుగుతుంది, ఆక్సిజన్ పెరుగుతుంది. మీకు ఆయాసం రాదు, భవిష్యత్తులో అది ఎప్పటికీ రాదు. చూడండి ఒకసారి. ఇన్హేల్ తీసుకుంటా. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్లోగా చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. అరచేతులు ఇట్లా ఈ ప్రకారంగా ఓపెన్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి. గమనించండి, లంగ్స్లో గమనించండి, బ్రెయిన్ గమనించండి, హార్ట్ బీట్ గమనించండి. హై బీపీ, లో బీపీ, హార్ట్ ట్రబుల్ ఉన్నోళ్ళు కూడా అస్తమా ఈ ప్రాక్టీస్ భస్త్రిక చేయొచ్చు. కాకపోతే వెరీ స్లోగా మైల్డ్గా చేయాలి. కాకపోతే నేర్చుకోండి. భస్త్రికా ప్రాణాయామం యొక్క బెనిఫిట్స్ మీకు తెలియదు. కేవలం హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా హార్ట్ బాగా సెట్ అవుతుంది. కానీ జనరల్గా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు భస్త్రిక చేయకూడదు అంటారు. ఎందుకంటే టీవీ ముఖంగా ఎవరో చెప్తే, బుక్స్ చదివి చేస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లం మీకు కరెక్ట్గా చేయకపోవడం వల్ల సమస్య పెరుగుతుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న యోగా ఇన్స్టిట్యూట్స్లో వెళ్ళి జాయిన్ అయ్యి ప్రాక్టీస్ నేర్చుకోండి. రూపాయి ఖర్చు పెట్టకుండా మీ ఆరోగ్యాన్ని పొందొచ్చు ఈ అస్తమా సమస్య సంబంధించి. ఓకే, ఇంకొకసారి చూడండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. చూడండి ఎలా ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది ఇంపార్టెంట్. లంగ్స్ వైడ్ అవ్వడం ఇంపార్టెంట్. కుచించుకుపోతాయి. చలికాలం వల్ల శరీరం మొత్తం కుచించుకుపోతుంది, లంగ్స్ ఇంకా కుచించుకుపోతాయి, మ్యూకస్ ఇంకా పెరిగిపోతుంటుంది. సో పెరుగు, ఈ కఫాన్ని పెంచే ఆహారం మాత్రం తీసుకోవద్దండి ఎక్కువగా చలికాలంలో స్పెషల్లీ. రైట్, ఇంకా ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్. ఈ విధంగా 3 రౌండ్లు చేసుకోండి. 60 స్ట్రోక్స్ నుంచి చేసుకోండి. అస్తమా ఉన్న వాళ్ళైతే, కేవలం అస్తమా ఉన్న వాళ్ళు 60 స్ట్రోక్స్ వరకు 3 రౌండ్లు చేయొచ్చు. అదే హార్ట్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం కూడా ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ రౌండ్స్, 20 రౌండ్స్, వెరీ స్లో మైల్డ్ భస్త్రిక. చూడండి, ఒకవేళ భస్త్రిక ప్రాణాయామం చేయాలనుకుంటే బీపీ ఉన్న వాళ్ళు కూడా స్లోగా ఇన్హేల్, ఎక్సేల్. ఇది చాలండి లోపల వేడి పుట్టించడానికి. కాకపోతే 10 రౌండ్స్, 20 రౌండ్స్, 10 స్ట్రోక్స్ లేదా 20 స్ట్రోక్స్ వరకు చేసుకోండి. బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. భస్త్రికా ప్రాణాయామం ద్వారా అస్తమా పూర్తిగా కంట్రోల్ అవుతుంది. లంగ్స్ సంబంధించిన డిజార్డర్స్ అన్ని తగ్గిపోతాయి. లంగ్స్ వాల్యూమ్ పెరుగుతుంది. ఆక్సిజన్ హోల్డ్ చేయగలుగుతారు. తద్వారా మీకు ఆయాసం అంతా తగ్గిపోతుంది. భస్త్రికా ప్రాణాయామం ద్వారా ఒబేసిటీ కంట్రోల్ అయిపోతుంది. వాత, పిత్త, కఫం బ్యాలెన్స్ అవుతుంది. తద్వారా సర్వ ఆది వ్యాధి నివారణ అవుతుంది. భస్త్రికా ప్రాణాయామం
చలికాలంలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ చేసుకోండి, ఎంటీ స్టమక్. సో ఇదండి భస్త్రికా ప్రాణాయామం. ఉజ్జయి ప్రాణాయామ అస్తమా పేషెంట్స్ కోసం ఉజ్జయి ప్రాణాయామం వరదానం లాంటిది, గుర్తుపెట్టుకోండి. వరదానం అంతే. ఇది చేసుకుంటూ ఉన్న వాళ్ళు అసలు మీకు అస్తమా ఉంది అనే సంగతి కూడా మర్చిపోతారు. ఉజ్జయి ప్రాణాయామ. మధ్యలో లెగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఓకే, రిలాక్స్ అవుతూ బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. సుఖాసనంలో కూర్చోవచ్చు, వజ్రాసనంలో కూర్చోవచ్చు, పద్మాసనంలో కూర్చోవచ్చు. చూడండి, నేను ఒకసారి పద్మాసనం వేసి చూపిస్తాను. లెఫ్ట్ లెగ్ మీద రైట్ లెగ్ పెట్టుకోండి, పద్మాసన్. వీలు కుదిరితే పద్మాసనం వేయండి, లేదంటే సుఖాసనంలో కూర్చోండి. చైర్లో కూడా కూర్చొని చేయొచ్చండి, ఇలాగే కూర్చొని చేయాలని ఏం లేదు. కాకపోతే ఇది పద్ధతి, మంచి పద్ధతి, అసలు సిసలు యోగా పద్ధతి. బయట మామూలుగా అయితే ఉజ్జయి ప్రాణాయామం ఇంకొక రకంగా డిఫరెంట్ మీరు తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఈ ఉజ్జయి ప్రాణాయామ బ్రీత్ తీసుకొని లంగ్స్లో హోల్డ్ చేయండి 5 సెకండ్స్. బ్రీత్ వదిలేసి బయట హోల్డ్ చేయండి 5 సెకండ్స్. గాలి తీసుకోండి, చూడండి, లంగ్స్లో హోల్డ్ చేయండి ఫుల్గా 5 సెకండ్స్. 1 2 3 4 5 సెకండ్స్. మళ్ళీ వదలండి, బయట ఆపండి బ్రీత్ని. 1 2 3 4 5. మళ్ళీ తీసుకోండి గాలి. ఈ విధంగా లంగ్స్లో హోల్డ్ చేయండి 5 సెకండ్స్. హోల్డ్ చేయండి చాలు బ్రీత్ని. ఆటోమేటిక్గా హార్ట్ ఎంటైర్ ఆక్సిజన్ని వాడుకోగలుగుతుంది. మళ్ళీ వదలండి, బ్రీత్ అవుట్ చేసేయండి. 1 2 3 4 5. మళ్ళీ గాలి తీసుకోండి. ఈ విధంగా చేస్తుండండి. 10 నిమిషాల వరకు చేయాలండి. ఇది ప్రాణాయామ, ఉజ్జయి ప్రాణాయామ. లోపల తీసుకోవడానికి గాలిని అంతర్కుంభక్ అంటారు దీన్ని. లోపల శ్వాసని హోల్డ్ చేయడాన్ని అంతర్కుంభక్ అంటారు. కుంభక్ అనగా హోల్డింగ్ ఆఫ్ ద బ్రీత్. మళ్ళీ బ్రీత్ అవుట్ చేయండి, హోల్డ్ బ్రీత్ అవుట్ సైడ్. బాహ్య కుంభక్, బహిర్కుంభక్. ఈ విధంగా 10 నిమిషాలు చేయండి. ఎవరైతే శ్వాసను గుండెల నిండా నింపుతారో, లంగ్స్ నిండా నింపుతారో వాళ్ళకి ధైర్యం, సాహసం లభిస్తుందండి. మీరు వింటూ ఉంటారు కదా, మీకు ఎంత దమ్ము, ఎంత ధైర్యం అని. బికాజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ లంగ్స్లో ఉంచగలిగిన వాళ్ళకి మాత్రం ఆ ధైర్యం, సాహసం, ఉత్సాహం లభిస్తుందండి. గాలి తీసుకోండి, చూడండి, వైడ్ ఓపెన్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా ఆ పోర్స్ ఏవైతే బ్లాకేజ్ ఉంటుందో బ్రాంకైటిస్లో మొత్తం లోపల ఇక్కడ అన్ని చోట్ల మొత్తం ఓపెన్ అవుతాయండి. లంగ్స్ లోపల ఆ ద్వారాలు, గోళాలు, గొట్టాలు. చూడండి ఎంత ఈజీగా ఉంది ఈ ప్రాణాయామం. ఈ విధంగా 10 నిమిషాలు చేసుకుంటూ బ్రహ్మాంజలి చేయండి. ఇదంతా ఉజ్జయి ప్రాణాయామం అయిపోయిన తర్వాత ఈ విధంగా 5 సెకండ్స్ లోపల 5 సెకండ్స్ బయట పెట్టిన తర్వాత బ్రహ్మాంజలి పెట్టుకోండి. ఎడమ చేయి పైన కుడి చెయ్యి 2 బొటన వేళ్ళు టచ్ చేయండి, నాభికి స్పర్శించండి. ఇది బ్రహ్మాంజలి అండి. ఎడమ చేయి పైన కుడి చెయ్యి 2 బొటన వేలు చూడండి. ఎప్పుడైతే 2 బొటన వేలు టచ్ అవుతాయో, నాభికి స్పర్శిస్తారో, లెఫ్ట్ హెమిస్ఫియర్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ హెమిస్ఫియర్ ఆఫ్ ద బ్రెయిన్ పూర్తిగా ఛార్జ్ అవుతాయి, యాక్టివేట్ అవుతాయి. అటానమస్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సో దట్ మీకు డిప్రెషన్ తగ్గిపోతుంది, టెన్షన్ తగ్గిపోతుంది, బ్రీత్ నార్మల్ ఫ్లో అవుతుంది, హార్ట్ బీట్ నార్మల్ అవుతుంది, లంగ్స్ బాగా పనిచేస్తాయి. ఉజ్జయి ప్రాణాయామం ద్వారా ఆయాసం, ఉబ్బసం, దగ్గు, న్యూమోనియా, ట్యూబర్కులోసిస్, బ్రాంకైటిస్ పూర్తిగా కంట్రోల్ అయిపోతాయి. హార్ట్, లంగ్స్ స్ట్రాంగ్గా పనిచేస్తాయి. ధైర్యం, సాహసం, ఉత్సాహం లభిస్తుంది ఉజ్జయి ప్రాణాయామం ద్వారా. ఉజ్జయి ప్రాణాయామం ద్వారా మీరు అన్నిటి మీద విజయం సాధించగలుగుతారు. యాంగ్జైటీ, భయం తగ్గిపోతాయి. ఉజ్జయి ప్రాణాయామం ద్వారా స్వరపేటిక మధురంగా తయారవుతుంది, థైరాయిడ్ కంట్రోల్ ఉంటుంది. సింగర్స్కి ఇది యోగదానం లాంటిది. ఎందుకంటే విశుద్ధి చక్రం జాగృత అవుతుంది, మీ వాయిస్ స్వరం మధురంగా తయారవుతుంది. ఈ ప్రాణాయామ అభ్యాసం మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్
నైట్ ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, నిలబడి చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, పడుకొని కూడా చేయొచ్చు, కానీ ఖాళీ కడుపుతో చేయాలి. చూశారు కదండి, ఉజ్జయి ప్రాణాయామ అభ్యాసం ఖాళీ కడుపుతో అంటే తినిన 2 గంటల తర్వాత మీరు ఈ ప్రాణాయామ అభ్యాసం చేయొచ్చు. పొద్దున్న, మధ్యాహ్నం ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా చేయొచ్చు, సాయంత్రం, రాత్రి. ఇప్పుడు అస్తమా పేషెంట్లు మాత్రం కంపల్సరిగా చేసుకోవాల్సిన ప్రాణాయామ ఉజ్జయి ప్రాణాయామ, కపాలభాతి, భస్త్రిక. ఈ 3 ఆసనాలు చేయకపోయినా పర్లేదు, ఈ 3 మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. కపాలభాతి, భస్త్రిక, ఉజ్జయి ప్రాణాయామం. సో ఈ 3 మాత్రం సో ఈరోజు ఇప్పుడు మళ్ళీ ఆసనాల్లో మనం అర్ధమత్స్యంద్రాసనం. వాపస్ వజ్రాసనంలోకి రండి. రైట్ సైడ్ బెండ్ అవ్వండి. లెఫ్ట్ లెగ్ చూడండి, ఈ లెగ్ ఇట్లా పెట్టుకోండి. అర్ధమత్స్యంద్రాసనకి హీల్ టచ్ అయింది. లెఫ్ట్ లెగ్ ఇక్కడ పెట్టుకోండి. లెఫ్ట్ లెగ్ మీదకి ఈ రైట్ హ్యాండ్ పైకి వెనక్కి పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి పెట్టుకోండి. రైట్ హ్యాండ్ పైకి తీసుకోండి. ఇలాగా తీసుకున్న తర్వాత ఈ లెగ్ని ఇట్లా తోసుకోండి. ఇక్కడ కావాలంటే మీరు తోసుకొని ఇలా పట్టుకోండి. యాంకిల్ పట్టుకోవాలి. లెఫ్ట్ లెగ్ యొక్క యాంకిల్ రైట్ హ్యాండ్తో పట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ట్విస్ట్ చేయండి. ఇక్కడ లంగ్స్కి మంచి మసాజ్ అందుతుందండి ఈ ఆసనంలో. చాలామంది డయాబెటీస్కి మంచి ఆసనం అంటారు, ఇది అస్తమాకి ఇంకా మంచి ఆసనం అని చెప్తాను నేను. అయితే బ్యాక్ ట్విస్ట్ చేసుకోండి. పూర్తిగా అబ్డామినల్ ఆర్గన్స్ అన్ని, రిబ్స్ కూడా ట్విస్ట్ అవుతాయి. లంగ్స్కు ఒకటేసారి మసాజ్ అందుతుందండి. ఇది చాలా బాగా పిండి పడేస్తుంది అనమాట లంగ్స్కి ఇది. చూడండి, 1 నిమిషం అట్లా ఉండండి. తర్వాత మళ్ళీ వదిలేసి ఇటుపక్క సేమ్ లెఫ్ట్ లెగ్ ఒకసారి లెఫ్ట్ లెగ్ కూడా చేయండి. లెఫ్ట్ లెగ్ మెల్లగా తీసుకోండి. రైట్ లెగ్ని ముందు పెట్టుకోండి. ఈ ప్రకారం రైట్ లెగ్ పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ పైకి పెట్టండి. రైట్ హ్యాండ్ ఇట్లా తోయండి. ఇట్లా ఈ లెగ్ని ఇట్లా బాగా తోస్తే ఈజీగా మీకు ఇట్లా ట్విస్ట్ అవుతుందండి. ఇట్లా ఎముకలు కూడా బాగా టైట్నెస్ అంతా పోతుంది. లిగమెంట్స్లో అన్ని ఫ్రీనెస్ వస్తుంది మీకు. చూడండి, అట్లా పెట్టుకున్న తర్వాత ట్విస్ట్ చేయండి. ఇట్లా లంగ్స్ బాగా ట్విస్ట్ చేయండి. చూడండి, ఈ విధంగా లెఫ్ట్ ఒకసారి రైట్ ఒకసారి 1 మినిట్ చేస్తే 1 మినిట్, ఇప్పుడు లెఫ్ట్లో 1 మినిట్ చేస్తే రైట్లో 1 మినిట్ కూడా చేసుకోవాలి ప్రాక్టీస్. చూడండి, బాగా ట్విస్ట్ చేయండి. చూడండి ఎంత బాగా ట్విస్ట్ అయింది ఇక్కడ. సో ఈ మాత్రం ఎక్సర్సైజ్ మసాజ్ అందుతుందండి ఇక్కడ అస్తమాకి. చాలా తక్కువ మందికి తెలిసి ఇది అస్తమాని అర్ధమత్స్యంద్రాసన కంట్రోల్ చేస్తుందని. ఓకే, ఇది అర్ధమత్స్యంద్రాసన ఫర్ అస్తమా. 1 మోర్ ఆసన మనకు ఇంకొకటి ఏముందంటే పవనముక్తాసన. గ్యాస్ ఏదైతే లంగ్స్లో ఇరుక్కుపోయిందో, తిరిగి రావట్లేదో, అలర్జీ ఉందో, అదంతా పవనముక్తాసన ఈజీగా సెపరేట్ చేస్తుంది. చూడండి, పవనముక్తాసన చేస్తేనే తెలిసిపోతుంది మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయా. మెల్లగా శవాసన పొజిషన్లోకి రండి. చాలామందికి లంగ్స్ కెపాసిటీ వాల్యూమ్ లేకపోతే ఈ పవనముక్తాసనం ద్వారా ఈజీగా పెంచుకోవచ్చు. చాలామంది అస్తమా పేషెంట్లు మాత్రమే కాదండి, అందరూ చేయాల్సిన ఆసనం పవనముక్తాసనం. మనం మామూలుగా ఉంటాం, కానీ ఒకసారి ఆసనం వేసినప్పుడే మన స్థితి ఏంటో తెలుస్తుంది. ఒకసారి కావాలంటే మీకై మీరు చెక్ చేసి చూసుకోండి. ఇప్పుడు నేను ఎలాగ వెళ్తున్నాను, పైకి ఎట్లా వస్తున్నాను చూడండి. బ్రీత్ అవుట్ చేసుకుంటే ఆ త్రో ఎలా ఉంది చూడండి. బ్రీత్ అంత త్రో చేసే కెపాసిటీ మనం సంపాదించుకోవాలి. చాలామంది చూసినా నేను బ్రీత్ అంతకంటే ఎక్కువ రాదండి. బ్రీత్ త్రో చేసేకే రావట్లేదు, ఎందుకంటే బాగా టాక్సిన్స్ ఇరుక్కుపోయాయి లోపల. చూడండి, పైకి తీసుకొచ్చి పెట్టేయాలి. ఎప్పుడైతే ఇలా పట్టుకున్నారో రిబ్స్కి మంచి మసాజ్ అందుతుంది. ఓకే, లంగ్స్కి మంచి మసాజ్ అందుతుంది బాగా. బ్రీత్ బాగా తీసుకోండి. బ్రీత్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది, నో ప్రాబ్లం. ట్రై చేయండి బాగా. మీరు వదలద్దు ఈ ఆసనాన్ని మాత్రం. నేను చెప్తున్నాను, వరదానం లాంటి ఇప్పుడు చెప్తున్న ఆసనాలు. సో ఈ పార్ట్ ఎక్సర్సైజ్ చేయాలండి. 1 మినిట్, ఇప్పుడు 2 మినిట్స్ మనకు అర్ధమత్స్యంద్రాసనం అయిపోయింది. ఇది ఒక 1 మినిట్ ప్రాక్టీస్. ఇలా చేస్తే ఆటోమేటిక్గా లంగ్స్కి మసాజ్ అవుతుంది, పిండి వస్తుంది. లంగ్స్తోనే కదా సమస్యలు మనకి, అస్తమా సమస్యలు. లంగ్స్కి సంబంధించిన డైరెక్ట్ ఎక్సర్సైజ్ ఇస్తున్నాం, చేయండి. హ్యాపీగా ఉండగలుగుతారు. ఇంకొకసారి చూడండి, ఇలా పెట్టుకోండి. మళ్ళీ ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి రిలాక్స్ అవ్వండి. నార్మల్ బ్రీత్ తీసుకోండి. తొందర చేయాల్సిన అవసరం ఏం లేదు.
చూడండి ఇక్కడ బ్రీత్ తీసుకోండి, బాడీ మూమెంట్ ఒక్కసారి గమనించండి. లంగ్స్ ఎంత బాగా తోస్తుంది చూడండి, పుష్ చేస్తుంది డయాఫ్రమ్ని, తద్వారా ఎంటైర్ బాడీ స్పైనల్ కార్డ్ కూడా మూమెంట్ అవుతుంది చూడండి కింద. మెల్లగా దించుకోండి, ఇలా కొంతసేపు ఉండండి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేయండి. ఎంతసేపు వీలైతే ఎక్కువ చేయాల్సిన ప్రాక్టీస్ అవసరం లేదండి. అసలు గన్ షాట్ ఆసనం ఇది. ఓకే, బాగా చేసుకోండి, దీన్నే ఎక్కువసార్లు చేయండి. అర్థమవుతుంది. తర్వాత శవాసనం అవ్వండి, రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు శవాసనంలో రిలాక్స్ అయిపోయిన తర్వాత 2 కాళ్ళు దగ్గర తీసుకోండి. హలాసన్, రైతు నాగలితో ఏ విధంగా అయితే భూమిని దున్నుతాడో అదేవిధంగా మనం లంగ్స్ని ఎప్పుడైతే ఎక్సర్సైజ్ బాగా ఇస్తామో, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం, అస్తమా ప్రాబ్లం, అన్ని సర్వ రోగ నివారణ అండి. ఈవెన్ న్యూమోనియా, యూ డోంట్ నో, ఇమ్యూన్ సిస్టమ్, ఇక్కడ థైమస్ ఉంటుంది, అది ఎంత బాగా పనిచేస్తుందో ఈ హలాసనం ద్వారా. చూడండి, ఈ హలాసనానికి విధి ఒకసారి 2 చేతుల దగ్గర పెట్టుకోండి. ఇట్లా నాగలి ఇలాగా చూస్తారు మీరు. ఇప్పుడు ఈ పోస్చర్ని మెల్లగా తీసుకురావాలి. ఒక్కసారి చూడండి, మళ్ళీ నేను ఇంకొకసారి చూపిస్తాను. చేతులు ప్రెస్ చేస్తూ నడుముని వెనక్కి తీసుకురండి. ఇక్కడ ప్రెస్ చేయాలి బాగా, ఇట్లా ప్రెస్ చేస్తే మీ నడుము పైకి వెళ్తుంది. ఈ విధంగా. సో చూడండి, ఇక్కడ చేతులు ఇలా పెట్టుకోవచ్చు. ఇది యాక్చువల్గా హలాసన. తర్వాత బ్రీత్ తీసుకోండి బాగా. నెమ్మదిగా మళ్ళీ చేతులు ఇలా తీసుకొని చేతి ప్రెస్ చేస్తూ నడుంది దించుకోండి. ఫస్ట్ కాళ్ళు బెండ్ చేయకుండా పైకి వెళ్ళాలి, కాళ్ళు బెండ్ చేయకుండా రావాలండి. లాస్ట్లో శవాసన వేసి రిలాక్స్ అవ్వండి. బ్రీత్ బాగా తీసుకోండి. టేక్ ఎ డీప్ బ్రీత్. అబ్డామినల్ బ్రీత్ తీసుకోండి. ఈ విధంగా చూస్తారు కదండి. ఈరోజు అస్తమాకు సంబంధించిన యోగా ఈ విధంగా చేసుకొని పరిపూర్ణమైన సాధనతోనే మీరు ఈజీగా అస్తమాన్ని తగ్గించుకోగలుగుతారు. సో నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతూ, లేచేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతూ నెమ్మదిగా లేచి కూర్చోండి. ఈ విధంగా లేచి కూర్చొని తర్వాత రిలాక్స్గా ఉండి కళ్ళు తెరిచి మీ పనులు మీరు చేసుకోండి. తర్వాత డైట్ విషయానికి వస్తే కఫం వృద్ధి చేసే డైట్ మాత్రం తీసుకోవద్దు. ఏ విధంగా అంటే ఇప్పుడు పెరుగు కానీ, రాత్రిపూట్ల అస్సలు పెరుగు తినొద్దు. చాలామందికి అలవాటు ఉంది, బ్యాడ్ హ్యాబిట్ అండి అది. రాత్రిపూట్ల తింటే ఆటోమేటిక్గా మీకు కఫం పాలు, ఎందుకంటే మీరు రిలాక్స్గా ఉంటారు. రాత్రంతా ఈ కఫం ప్రకృతి పెరుగుతుంది శరీరానికి, డే అంతా పిత్త ప్రకృతి ఉంటుంది. డే టైంలో తీసుకోండి కావాలంటే. అస్తమా ఉన్న వాళ్ళు పెరుగు తినొద్దు అని లేదు, తింటే కొంచెం ఎక్కువ అవుతుంది. మీరు ఈ ప్రకారంగా యోగా బాగా చేస్తున్నారు అనుకోండి పర్ డే. ఇప్పుడు చేసిన ప్రాక్టీస్ 1 అవర్ చేసుకోవచ్చు మీరు. 1 అవర్ ఇవే ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఇది ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది వాటి యోగా కార్యక్రమంలో మన యోగా ప్యాకేజ్ అండి. రేపటి ఎపిసోడ్లో మరి ఒక సాధన చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.